నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో 5 నిమిషాలలో రెడీ అయ్యే అటుకుల ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. ముందుగా మందపాటి అటుకులను తీసుకొని 3 నిమిషాల పాటు నానబెట్టి 3 నిమిషాల తరువాత వాటర్ మొత్తం పిండి ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు కోసం 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు తాలింపు అయితే వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేస్తే అందులోనే పల్లీలు వేగిపోతాయి. అలాగే 2 రెమ్మల కరేపాకును కూడా వేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిగా చిటపటలాడాక అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్లో తడిపి పక్కన పెట్టుకున్నటువంటి అటుకులను తాలింపులో వేసి ఒకసారి బాగా కలిపి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా అయితే రెడీ అయినట్టేనండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసే రెసిపీ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.